మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు మేడం? కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? స్టేషన్ గన్పూర్ విశ్వనాథపురం నుంచి వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీరు ఇక్కడ గల రావడానికి కారణం ఏంటండి? సాయి శివాని పద్మజ మేడం గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని కూడా పిలవడం జరిగిందండి. ఓకే మ్యామ్. సో మీరు స్పోర్ట్స్ లో ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నారండి? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నానండి, డిజబుల్ గర్ల్స్ హాస్టల్లో. ఓకే. అప్పటి నుంచి మాకు చిన్నప్పుడు నార్మల్ వాళ్ళతో మాకు స్పోర్ట్స్ ఆడడానికి వీలు ఉండదు కాబట్టి మాకు స్పెషల్గా ఒక వరల్డ్ డిజబుల్ డే అని చెప్పేసి December 3 ఉంటుంది. ఆ డే కోసం స్పెషల్గా మాకు గేమ్స్ పెట్టేవాళ్ళు అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో క్యారమ్స్, చెస్, డిస్క్ త్రో, జాలింగ్ త్రో, అలా మేము ఏమైతే ఇండోర్ అవుట్డోర్ ఏవైతే మేము ఆడగలమో అవి పెట్టేవారు. దాని తర్వాత స్టేట్ నుంచి అంటే డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్లో కూడా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని స్టేట్లో తీసుకెళ్ళి ఆడిపించేవారు. అలా 2021లో ఒకసారి వచ్చేసి తను బాబు సార్ అని చెప్పేసి నేషనల్స్ కూడా ఉంటాయి మీకు, ఇట్లా సిట్టింగ్ వాలీబాల్ ఉంది, మీకు చాలా గేమ్స్ ఉన్నాయి, మీరు కూడా రావచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒక 7 స్టేట్స్లో నేషనల్స్ ఆడానండి ఇప్పటివరకు. ఇంటర్నేషనల్స్ కూడా నేను 3 ఆడాను. అందులో 1 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. ఓకే మ్యామ్, ఇవేనండి గోల్డ్ మెడల్స్? ఎస్ అండి. యా, ఓకే. కృష్ణవేణి గారు గోల్డ్ మెడల్ సాధించారండి. చాలా కంగ్రాచులేషన్స్ మ్యామ్. వన్స్ అగైన్. ఇదే కాకుండా నేను రీసెంట్గా కూడా శ్రీలంకకి సెలెక్ట్ కావడం జరిగిందండి, సౌత్ ఏషియన్ త్రోబాల్ ఛాంపియన్షిప్కి. దానికి కొంచెం ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పటివరకు కూడా చాలా వరకు నాకు డోనర్స్ చేశారు. ఇది మా కౌడిన్యా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్ వారి సహకారంతో నేను ఈ మెడల్ సాధించడం జరిగింది. ఇది కౌడిన్యా అసోసియేషన్ వారికి నేను అంకితం ఇస్తున్నాను. ఎవరైతే నెక్స్ట్ ఆడబోయే ఈవెంట్స్కి ఏవైతే ఉందో దానికి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందండి, దానికి కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి.